ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు బృహవారం లేదా శుక్రవారం, శుక్రుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శ్రీ మహాలక్ష్మి దేవి అనుగ్రహం కోసం శుక్రవారం నాడు చేసేటువంటి కార్యక్రమాలు బాగా ఉపకరిస్తాయి. శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం శుక్రవారం నాడు దీపారాధన ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని శ్రీరస్తు అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధాష్టమి, రాత్రి 10:53 వరకు ఉంది. నక్షత్రం ఉత్తర పూర్తిగా ఉంది. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం, బుధ సంచారం, రవి సంచారం వృషభ క్షేత్రంలో, శుక్ర సంచారం మిథున క్షేత్రంలో, కేతు సంచారం కన్యా క్షేత్రంలో, శని సంచారం కుంభక్షేత్రంలో, రాహు సంచారం మీన క్షేత్రంలో, కుజ సంచారం మేష క్షేత్రంలో ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి గోచారపరంగా ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే ఆకస్మిక విషయాలు ఆర్థిక పరంగా తారసపడతాయి. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. గతంలో ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించి విజయాలు సాధించగలుగుతారు. సంకల్పాలు నెరవేరుతాయి. ఆర్థిక వృద్ధికే చేసేటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. మహిళలకు అత్యంత అనుకూల కాలం. శుభవార్తలు వింటారు. వినోదాల్లో పాల్గొంటారు. విద్యార్థులకి శుభశకునాలు గోచరిస్తాయి. విద్యపై ఆధిక్యత సాధించగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారికి లభిస్తాయి. ఆకస్మిక అనుకూలత ఆర్థిక పరంగా బలాన్ని పెంచుతుంది. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు అంతిమంగా విజయవంతమవుతాయి. సంభాషణలు రుచిస్తాయి. యుక్తితో కూడినటువంటి కార్యకలాపాల ద్వారా సమస్యల్ని అధిగమించగలుగుతారు. ప్రోత్సాహకర పరిస్థితులు ఆహ్వానించగలుగుతారు. ప్రతిబంధకాలు తొలగిపోతాయి. మహిళలకు ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఉన్నప్పటికీ ఆర్థిక విషయాల్లో అలజడిని నియంత్రించగలుగుతారు. అభివృద్ధి గృహపరంగా ఫలాన్ని కలిగిస్తుంది. మానసిక వేదనలు క్రమక్రమంగా తగ్గుతాయి. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కార్యకలాపాలు వేగవంతంగా రాజకీయ రంగం వారు కొనసాగించలేకపోతారు. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ మహాలక్ష్మీ దేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. అయినప్పటికీ ఆందోళన సమాంతరంగా కొనసాగుతుంది. శుభవ్యయంతో ఆనందకర సంఘటనల్ని కూడా సమాంతరంగా ఆహ్వానించగలుగుతారు. విద్యార్థులకి ప్రతిభ గుర్తింపబడుతుంది. మహిళలకు ఆర్థిక విషయాల్లో అలజడి ఉంటుంది. ఆరోగ్య విషయాలు క్షేమదాయకం. నూతన నిర్ణయాలు వ్యాపార రంగం వారు ఆర్థిక పరంగా తీసుకోగలుగుతారు. వ్యాపార విస్తరణలు, పెట్టుబడుల ద్వారా సమస్యల్ని అధిగమించగలుగుతారు. క్రమశిక్షణ న్యాయబద్ధ వృత్తి వారికి కొనసాగుతుంది. వైద్య వృత్తి వారికి ఆలోచన సంపత్తితో కూడినటువంటి నిర్ణయాలు వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తాయి. వ్యవసాయ రంగం వారికి సామాన్యం. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. ఆందోళన ఉంటుంది. అకారణ కలహాలు, విరోధాలు తారసపడినప్పటికీ ధైర్యంగా ఎదుర్కొని సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆలోచన విధానంలో మంచి మార్పులు చేకూరుతాయి. గతంలో కన్నా
మెరుగైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో విజయాన్ని కలిగిస్తుంది. బలమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అభివృద్ధి రాజకీయ రంగం వరకు ప్రారంభమవుతుంది. అనిశ్చిత పరిస్థితులు మహిళలకు తగ్గుతాయి. విద్యార్థులకి పునఃప్రయత్నాలు లాభిస్తాయి. వైద్య వృత్తి వారికి సానుకూల వార్తలు వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు, శ్రమతో కూడినటువంటి విజయాలు ఆనందానికి దారితీస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ మహాలక్ష్మీ దేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక ఆందోళన కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై శ్రద్ధ తగ్గుతుంది. విరోధాలు ప్రబలమవుతాయి. ఆకస్మిక విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పటికీ ఎదుర్కొని అంతిమంగా పరిష్కరించుకోగలుగుతారు. కఠిన నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు కొనసాగుతాయి. కార్యక్రమ నిర్వహణలో నేర్పరితనం తగ్గుతుంది. ఆలోచన సంపత్తితో కూడినటువంటి నిర్ణయాలు అన్ని రంగాల వారికి తప్పనిసరి. వ్యాపార రంగం వారికి ప్రబల ఒత్తిళ్లు కొనసాగుతాయి. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాలపై అవగాహన లోపిస్తుంది. తద్వారా సమస్యలు తారసపడతాయి. అనుకూల పరిస్థితులు వైద్య వృత్తి వారికి తగ్గుతాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే గృహ విషయాల్లో అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. గతంలో ఆగిపోయినటువంటి కార్యకలాపాలు ఇప్పుడు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. సమయస్ఫూర్తి పెరుగుతుంది. నైపుణ్యం పెరుగుతుంది. నేర్పరితనంతో నిర్ణయాలు తీసుకుని వేగవంతమైనటువంటి విజయ సాధనకై చేసేటువంటి కృషి లాభిస్తుంది. మంచి అవకాశాలు మహిళలు సద్వినియోగపరచుకోగలుగుతారు. గృహ విషయాల అనుకూలం. పిల్లల విషయంలో అభివృద్ధి ఆనందానికి దారితీస్తుంది. అదృష్ట సంఘటనలు గృహపరంగా కూడా ఆహ్వానించగలుగుతారు. విద్యార్థులకి ప్రతిభ గుర్తింపబడుతుంది. క్రీడారంగం వారికి కీర్తి లభిస్తుంది. అనుకూల పరిస్థితులు న్యాయపాత వృత్తి వారికి వృత్తిపరంగా కొనసాగుతాయి. వైద్య వృత్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిలో అభివృద్ధిని కలిగిస్తాయి. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. అవమానకర సంఘటనలు కూడా వెన్నంటి ఉంటాయి. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సి వస్తుంది. ఆకస్మిక విషయాలు ఆర్థికంగా ఉన్నప్పటికీ సంతృప్తి లోపిస్తుంది. వేగవంతమైనటువంటి విషయాలు మహిళలకు పనికిరావు. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. విద్యాపరమైనటువంటి అవకాశాలు ఆకస్మికంగా కూడా చేజిక్కించుకోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తగ్గుతుంది. అనుకూల పరిస్థితులు వ్యాపార రంగం వారికి తగ్గుతాయి. శ్రమకి గురయ్యేటువంటి సంఘటనలు మహిళలకు కొనసాగుతాయి. ప్రతి పని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక బలం తగ్గుతుంది. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. స్నేహపూర్తి వాతావరణం ద్వారా ఆధిక్యతతో కూడినటువంటి విషయాలు పొందగలుగుతారు. ఆకస్మిక విషయాలు ఆర్థికంగా బలాన్ని కలిగిస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. గృహ విషయాల అనుకూలం. నూతన కార్యకలాపాల్లో వేగం పెంపొందింపచేసుకోగలుగుతారు. గృహ ప్రాప్తి, వాహన ప్రాప్తి వంటివి లేకపోలేదు. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అత్యంత అనుకూల కాలం ఇది. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత న్యాయవాద వృత్తి వారు కూడా పొందగలుగుతారు. వైద్య వృత్తి వారికి కీలక బాధ్యతల ద్వారా గుర్తింపు లభిస్తుంది. కార్యక్రమాల్లో వేగం సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతుంది.
ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకొని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ధైర్యలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అనుకూల వార్తలు ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తాయి. మానసిక ధైర్యం కొనసాగుతుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు కూడా ఉపకరిస్తాయి. స్థిరమైనటువంటి కార్యాచరణ కొనసాగించడంలో సమర్థత కలిగి ఉంటారు. ప్రశంసలు పొందగలుగుతారు. ఆధిక్యతతో కూడినటువంటి విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. మహిళలకు అత్యంత అనుకూల కాలం. కార్యాచరణలో వివిధ రకాల పద్ధతులు కలిసి వస్తాయి. నూతన కార్యకలాపాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. వ్యాపార రంగం వారికి అనుకూలత ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తుంది. వ్యాపార విస్తరణలు, పెట్టుబడులు వంటివి కూడా లాభిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకొని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు ఆర్థికంగా తగ్గుతాయి. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ నిర్విఘ్నంగా కొనసాగించగలుగుతారు. మనస్పర్ధలు దూరమవుతాయి. ప్రశాంత చిత్తంతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించి విషయాలు సాధించగలుగుతారు. గతంలో ఏర్పడినటువంటి గందరగోళ పరిస్థితులు నియంత్రించగలుగుతారు. సామర్థ్యం పెరుగుతుంది, సమర్థత పెరుగుతుంది. సానుకూల వార్తలు మహిళలకు ఇంపును కలిగిస్తాయి. ఆత్మవిశ్వాసం విద్యార్థులకి పెరుగుతుంది. సమయస్ఫూర్తితో వ్యవహరించగలుగుతారు. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోగలుగుతారు. వ్యాపార రంగం వారికి ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు అంతిమంగా పూర్తి చేయగలుగుతారు. శ్రమకి గురయ్యేటువంటి సంఘటనలు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. క్రమశిక్షణ తగ్గుతుంది. ఆరోగ్య విషయంలో ఖర్చులు కిరిబికిరి చేస్తాయి. ఆకస్మిక సమస్యలు వెలుగులోకి వస్తాయి. నూతన ఉత్సాహం వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సమయం ఇది. సాహస నిర్ణయాలు క్రీడారంగం వారికి పనికిరావు. అనుకూల పరిస్థితులు సినీ రంగం వారికి తగ్గుతాయి. ఆందోళన పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ వ్యవసాయ రంగం వారికి తప్పనిసరి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. సంక్షోభ నివారణకే చేపట్టేటువంటి కార్యకలాపాలు కూడా అనుకూలతని కలిగిస్తాయి. వేగవంతమైనటువంటి కార్యాచరణ వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో అభివృద్ధికి నోచుకుంటుంది. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం ప్రయత్నపూర్వకంగా మాత్రమే లభిస్తుంది. విద్యార్థులకి సమయస్ఫూర్తి పెరుగుతుంది. నూతన కార్యకలాపాలు మహిళలు ప్రారంభించగలుగుతారు. రాజకీయ రంగం వారికి అనిశ్చితి ఉంటుంది. అసహన పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతాయి. వెచ్చ వృత్తి వారికి మెరుగైనటువంటి కార్యక్రమాలు క్రమక్రమంగా మాత్రమే చేపట్టగలుగుతారు. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ మహాలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విజయాలు చేకూరాలని, రుణ ఒత్తిళ్లు దూరం కావాలని, ప్రశాంత పరిస్థితులు గృహపరంగా చేకూరాలని, ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించాలని శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవిని స్మరిస్తూ
ప్రార్థిస్తూ స్వస్తి.